చెల్లెళ్ళకి ఎంత ఇచ్చాడు, వాళ్ళని పిలిచి ఏ రోజన్నా ఇచ్చేసాడా? అసలు నీకెక్కడ అర్హత ఉంది? ఇప్పుడు వేరే వాళ్ళకే పాలిటిక్స్ ఈజ్ ఏ సీరియస్ వ్యవహారము, జనానికి సంబంధించిన ఇష్యూస్ డిస్కస్ చేయాలా? నీ వ్యక్తిగతమైన దీనివల్ల ప్రజలకు సంబంధించిన అంశాల మీద ప్రభావం కలిగితే క్వశ్చన్ చేయొచ్చు, కానీ అదర్వైజ్ వ్యక్తిగతం దానికి సంబంధించి సహజంగా పోరు. ఎందుకంటే ఇష్యూస్ ప్రజలకు సంబంధించిన డిస్కస్ చేయాలి కాబట్టి పోయినావు ఒప్పుకుంటాం. బట్ నీకున్న అర్హత ఏంది దానికి సంబంధించి? నువ్వెంత ఆదరంగా చూసుకున్నావు, మీ తండ్రి ఎంత ఆదరంగా, చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆదరంగా చూసుకున్నాడు, తన చెల్లెళ్ళకి ఏం చేశాడు? ఇక్కడ పొద్దున్న వేసిన వచ్చి జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం అని బ్యానర్లు కట్టేసి ఇది చేస్తుంటారు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది వెతికితే ప్రతి దాంట్లో కనపడుతుంది. చెల్లెలకు తను ఉన్నది ఆ టైంలో ఏదైనా 230 కోట్ల దాకా అఫీషియల్గా ఇచ్చినవి ఉన్నాయి. ఆస్తులకు సంబంధించిన పబ్లిక్ డొమైన్ నడుస్తున్నాయి. నా పాయింట్ ఒక్కటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక రచ్చబండ మీద ఏడన అరుగు మీద కూర్చొని చెట్టు కింద కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కాలక్షేపానికి చేసే ఆ స్థాయి వ్యక్తి అయితే ఎన్నైనా మాట్లాడుకుంటుండొచ్చు. ఊర్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు కదా, వాడు ఇట్లంట వీడు ఇట్లంట. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, నీ కొడుకు కావాలనుకునేవాడు నీ వారసుడుగా, ఇవే డిస్కషన్ చేసేది.